మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామస్తులు వాగు దాటేందుకు బ్రిడ్జి కావాలని నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో జిన్నెల వాగు దాటడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాగానే గ్రామస్తులు వాగు దాటలేక అవస్థలు పడుతున్నామని, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నట్టు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్నగూడూరు మండల కేంద్రానికి సంబంధించి ఈ జిన్నెలవాగు గుండంరాజుపల్లి పగుడుపల్లి గ్రామస్తులైన బొజ్జనపేట, కౌసలేదేవిపల్లి, బాబోస్తండ విద్యార్థులకైతేంది, రైతాంగానికైతేంది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎన్నిసార్లు కూడా మేము చేసినా కూడా గత ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. చాలా విధాలుగా దీన్ని ఎన్నోసార్లు కూడా కొన్ని ఏండ్ల కాంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరినా సరే దీనికి ఒక పరిష్కార మార్గం ఇంతవరకు చూపించలేదు. కనుక విద్యార్థులు, రైతాంగం చాలామంది కూడా మండల కేంద్రాలకు పోవాలన్నా కూడా చుట్టుపక్కల వాగు దాటి అవతలకు పోవాలన్నా కూడా వాగులో కొట్టుకుపోయి మళ్ళీ తేరుకొని బయటకు గుంజుకొచ్చిన అటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని దీనికి ఒక పరిష్కారం చూపించి దీనికి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి రైతాంగానికి, విద్యార్థులకు, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ